గత 2 రోజుల నుంచి ఈ బస్సు మరియు ఈ బస్సులోని ప్రయాణికులు ఇక్కడే ఉండిపోయి ఉంటారు. ఎందుకంటే జేమ్స్ అనే ఈ వ్యక్తి తను ఈ ఊరివాడే అని ఎంత చెప్పినా కూడా ఊరి వాళ్ళెవ్వరూ జేమ్స్ ని ఊరివాడివి నువ్వు కాదు అని ఒప్పుకోరు. దాంతో జేమ్స్ వాళ్ళ మాటలు వినకుండా అక్కడే పడుకుంటాడు. మరుసటి రోజు ఇతను పాలు ఇవ్వడానికి ఊరి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ ఊరి వాళ్ళు ఎవ్వరూ ఇతని దగ్గర పాలు కొనుక్కోరు. ఆ తర్వాత ఇతను డబ్బులు జమ చేయడానికి ఒక పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఇతను ఎవరో కొత్తగా ఉన్నాడని చెప్పి ఇతని అకౌంట్ ని ఓపెన్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు. దాంతో ఇతను తన దగ్గర ఉన్న పాలన్నిటిని పారేస్తాడు. ఆ తర్వాత ఇతను వెళ్తూ ఉంటే ఊరి బయట ఒక గుడి కట్టడం ఇతను గమనిస్తాడు. జేమ్స్ ఆ గుడిని చూసి కొన్ని రోజుల ముందు ఈ గుడి లేదు కదా అని అనుకుంటాడు. మరోవైపు ఫ్యామిలీ వాళ్ళు 2 సంవత్సరాల ముందు చనిపోయిన జేమ్స్ వేరే వాళ్ళ శరీరంలోకి దూరి ఈ విధంగా ఎలా రాగలడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇతను ఒక బార్బర్ షాప్ కి వెళ్తాడు. అప్పుడే ఇతను అద్దంలో మారిపోయిన తన ఫేస్ ని చూసి షాక్ అయిపోతాడు. ఆ తర్వాత ఇతను టెన్షన్ లోనే తిరిగి ఇంటికి వస్తాడు. ఇతనికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ తర్వాత ఇతను కడుపు నిండా ఫుడ్ తిని అక్కడే నిద్రపోతాడు. మెల్లిమెల్లిగా ఊరి వాళ్ళందరూ నిద్రపోతారు. ఆ తర్వాత ఇతను కళ్ళు తెరవగానే ఇతని శరీరంలో ఉన్న జేమ్స్ ఆత్మ వెళ్ళిపోతుంది. దాంతో ఇతను అక్కడున్న వాళ్ళందరికీ క్షమాపణ చెప్పేసి తన భార్యతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.